సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ను సీఎం చేశారన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఎన్నో సందర్భాల్లో అని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే, ఆయన శరీరంగా ప్రస్తావన చూసుకుంటే, మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు అయ్యాయి, సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి, పద్యం పాట పదునెక్కింది, పాట పదునెక్కింది, పద్యం పాట నాటం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. అంటే ఇక్కడే కాదు, మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువుల్లో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నటధీరుడు ఎక్కడా